ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనము చాలా వరకు అప్పులు అనేది ఇచ్చేస్తుంటామండి. ఒకరికి అర్జెంట్ అయ్యి మన దగ్గర తీసుకొని ఉంటారు, కానీ ఆ డబ్బు అనేది వాళ్ళు రేపిస్తా, ఎల్లుండిస్తా, వచ్చే నెల ఇస్తా, వచ్చే సంవత్సరం ఇస్తా అని పెంచుకుంటూ పోతూ ఉంటారు. మన డబ్బు అనేది అవసరానికి ఇచ్చి కూడా మనం వాళ్ళ దగ్గర తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మన అవసరాలకి ఆ డబ్బు సహాయపడుతుంది అనుకుంటే సహాయపడకుండా వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు. ఇలాంటి మనకు రావాల్సిన డబ్బు ఏదైతే పెండింగ్ అనేది ఉంటుందో ఆ డబ్బు కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా చాలా సులభమైన పరిహారం, అంతేకాకుండా చాలా పవర్ఫుల్ అయిన పరిహారం. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఈ పరిస్థితి చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఒక అప్పులనే కాదండి, మనకు రావాల్సిన ఏదైనా సరే పిఎఫ్ లోను పెండింగ్లో ఉంది, లేదా లోను మనం అప్లై చేసుకున్నాం అది పెండింగ్లో ఉంది, ఇలాంటి వాటికి కూడా కానీ అవి వస్తే మాకు ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. ఒక ఇల్లు కట్టాలి, లోన్ ఉన్నారు, అది ఇంకా శాంక్షన్ అవ్వలేదు, వస్తుంది అనుకుంటున్నాం, రాలేదు. అదేవిధంగా మనం ఏదైనా సరే ఎవరికైనా డబ్బు ఇచ్చుంటాం, అది వచ్చుండదు. అదేవిధంగా మన పెన్షన్ డబ్బు కానివ్వండి, లేదంటే పిఎఫ్ డబ్బు, ఇవి ఇలాంటివి పెండింగ్లో ఉంటాయి. ఆ డబ్బు వస్తే మాకు ఒక ప్రాబ్లం తీరిపోద్ది అనుకుంటే ఆ డబ్బు అనేది పెండింగ్లో పడిపోతుంది. అంటే అవి కొంచెం ప్రాసెస్లో ఉంటాయి కదా, అవి వస్తాయి రావు కూడా తెలియదు అనమాట. ఒక్కొక్కసారి క్యాన్సిల్ అయిపోతాయి, ఏమైనా భయం వేస్తూ ఉంటుంది. ఇలాగా మనకు పెండింగ్లో ఉన్న డబ్బులు, రావాల్సిన డబ్బులు ఏదైతే ఉంటుందో, చాలామందికి బిల్లులు క్లియర్ అవ్వకుండా ఉంటాయి. కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఒప్పుకొని ముందుగా మన డబ్బులు వేసి చేస్తాం ఆ పని, కానీ మనం క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆ డబ్బు వస్తుందా రాదా, సంవత్సరాలు కానీ 10 నెలలు కానీ పెండింగ్ అనేది పడిపోయి ఉంటుంది. అలాంటి డబ్బు కూడా మనకు తిరిగి వచ్చే సూపర్ పవర్ఫుల్ అయిన సులభమైన పరిహారం. ఎలాంటి ఖర్చు అనేది లేకుండా చాలా సులభంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారం ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనం ఈ పరిహారం అనేది బుధవారం మాత్రమే చేయాలండి. బుధవారం అనేది మనకు ఒక్కొక్క వారంలో ఒక్కొక్క హోరా సమయం అనేది ఉంటుంది. మనకు మంగళవారం రోజు చెవ్వాహోర, అలాగే శుక్రవారం రోజు శుక్రహోర, గురువారం రోజు గురుహోర, ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. వీటిల్లో బుధవారం రోజు బుధహోర అనేది కూడా ఉంటుంది. ఈ బుధహోర అనేది మనకు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు, సాయంత్రం 8 నుంచి 9 వరకు. ఈ సమయాల్లో ప్రతి బుధవారం కూడా మనకు హోరా సమయాలని చెప్పబడుతూ ఉంటాయి. ఈ బుధవారం ఈ హోరా సమయంలో మనం చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం అన్నమాట. 5 బుధవారాలు చేసేయాలండి. చాలా సులభమైన పరిహారమే. ఈ పరిహారానికి మనకు కావాల్సింది 5 తమలపాకులు, 5 రూపాయల కాయిన్. 5 అనేది బుధుడికి ఎంతో ఒక ప్రీతికరమైన అంకె అన్నమాట. మనకు శుక్ర భగవానుడు సెల్వానికి, సంపదకి అధిపతి. మనకు రావాలి అని ఎట్లాగ అనుకుంటామో అదేవిధంగా మనకు పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, శుభకార్యాలు జరగాలన్నా, చదువులు బాగా ఉద్యోగం రావాలన్నా గురువు ఎలా ఉండాలి అనుకుంటామో అదేవిధంగా మనకు అదృష్టం కలిసి రావటానికి బుధుడు కూడా అంతే అవసరం. బుధ అనుగ్రహం ఉన్న వాళ్ళకి తప్పకుండా మంచి ఉద్యోగాలు రావటం, అదేవిధంగా మంచి బుద్ధి, ఆలోచన శక్తి అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. చంద్ర భగవానుడి అనుగ్రహం ఉంటే, చంద్ర భగవానుడి అనుగ్రహం లేని దానివల్ల ఇతనికి బుద్ధి స్థిమితం లేదు, ఆలోచన శక్తి తగ్గుతుంది అని కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా బుధుడి యొక్క అనుగ్రహం కానీ ఉంటే మనకు ఆలోచన శక్తి అనేది బాగుంటుంది. ఆ ఆలోచన శక్తి వల్ల మనం తీసుకునే నిర్ణయాలు మనకు మంచిగా ఉంటాయి. మనకి ఏదైనా కలిసి రావాలి అంటే బుధ అనుగ్రహం ఉండాలి. ఒకరు బుద్ధిశాలిగా ఉన్నారు, మంచిగా చదువుతున్నాడు అంటే ఆ యొక్క గ్రహస్థితి ప్రకారం ఆ వ్యక్తికి బుధ అనుగ్రహం బాగుంది. అతను వేసే ఆలోచనలు అన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. బుధ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కలిసి వస్తాయి. కాబట్టి బుధ అనుగ్రహం కోసం మనం ఇప్పుడు మనకు రావాల్సిన డబ్బు రావాలి అని చేసే పరిహారం అనేది బుధహోరలో చేస్తే చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక ఏం చేయాలి అంటే,
ఈ బుధవార మీరు ఏ సమయమైనా తీసుకోండి, మధ్యాహ్నమైనా, ఉదయమైనా, సాయంత్రమైనా ఏ సమయం మీకు వీలైతే ఆ సమయంలో అయినా కూడా చేసుకోవచ్చు. చక్కగా స్నానం చేసేసి 5 తమలపాకులు నీట్గా కడిగేసేయండి. 5 తమలపాకుల్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తొడిమిలు అనేవి ఉంటాయి కదా మనకు కాడలు, అవి గిల్లేసుకోండి. తొడిమిలు లేకుండా నీట్గా 5 తమలపాకుల్ని చక్కగా పెట్టుకోండి. ఒక రూ. 5 కాయిన్ మనకు అవసరం. దీంతో పాటుగా ఒకే ఒక స్పూన్ నెయ్యి, మంచి ఆవు నెయ్యి, స్వచ్ఛంగా ఉండే నెయ్యి తీసుకోండి అనమాట. ఒకే ఒక స్పూన్ సరిపోతుంది. ఒక అర స్పూన్ అయినా కూడా చాలన్నమాట. మనకు ఒక అర స్పూన్ నెయ్యి, ఒక రూ. 5 కాయిన్, 5 తమలపాకులు. చక్కగా మీరు పూజ రూమ్లో దీపం వెలిగించేసుకోండి. ఈ 5 తమలపాకుల్ని నీట్గా కడిగి తుడిచిపెట్టుకున్నారు కదా, మీ చిటికెన వేలుతో నెయ్యిని తాకుతూ ఆ తమలపాకు పై భాగాన రాయాలన్నమాట. తమలపాకు ఏదైతే ఉందో ఆ తమలపాకు పైన నెయ్యిని మీ చిటికెన వేలుతో మాత్రమే రాయండి. ఎందుకు చిటికెన వేలుతో రాయాలి అని అనుమానం కూడా కొంతమందికి వస్తుంది. ఏం లేదండి, మనకు ఆ చిటికెన వేలు మీద కింద ఉండే భాగం మనకు బుధ స్థానం అంటారనమాట. మనకు శుక్రస్థానం అనేది బ్రొటన్ వేలు కింద అంటాం కదా. అదేవిధంగా గురుస్థానం అనేది చూపుడు వేలు కింద. అదేవిధంగా బుధ స్థానం అనేది మనకు చిటికిన వేలు కింద ఉండే భాగాన్ని బుధ స్థానం అంటారనమాట. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఆ చిటికిన వేలుతో మనం ఆ నెయ్యిని రాస్తున్నాం తమలపాకుల పైన. 5 తమలపాకుల పైన కూడా చక్కగా నెయ్యి రాసేసి ఈ తమలపాకులు ఒకదానిపైన ఒకటి అనేది పెట్టి దానిపైన ఒక రూ. 5 కాయిన్ అనేది పెట్టండి. ఇప్పుడు దాన్ని చక్కగా మీరు ఫోల్డ్ చేసుకుంటారా, 4గా మడుచుకుంటారా, చక్కగా మడిచి ఏదైనా ఒక దారంతో బాగా ఆ రూ. 5 కాయిన్ బయట రాకుండా కట్టేసేయండి. మీరు చేయవలసింది ఇంతే. దీన్ని చేసి ఒక ప్లేట్లో పెట్టి పూజ గదిలో పెట్టండి. కనీసం 5 రోజులు అనేది మీ పూజ గదిలో ఈ యొక్క పరిహారం చేసిన వస్తువు అనేది ఉండాలన్నమాట. తర్వాత ఆ తమలపాకును తీసి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయచ్చు. అంటే చెట్టు మొదట్లో కానీ, పారే నీళ్ళల్లో కానీ ఎక్కడైనా కూడా వేసేయచ్చు. బాగా ఎండిపోయిందనుకోండి, మీరు సాంబ్రాణి ధూపం వేస్తుంటే దాంట్లో కూడా నలిపి కూడా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంత రిస్క్ ఎందుకు అనుకుంటే మీరు ఎవరు తొక్కని ప్లేస్లో అనేది వేసేసేయండి. ఈ రూ. 5 కాయిన్ మాత్రం చక్కగా తుడిచిపెట్టుకొని మీరు ఎత్తిపెట్టుకోవచ్చు. ఎత్తిపెట్టుకొని ఏం చేయాలని కూడా చెప్తానండి. ఒక 5 వారాలు ఈ పరిహారం చేయాలి. 5 బుధవారాలు చేయాలి. ఇప్పుడు మీరు చేసిన రోజు పరిశుభ్రంగా ఉంటే చాలు, పీరియడ్స్ లేకుండా ఏం లేకుండా మీరు చేసేసి మళ్ళీ తర్వాత మీకు పీరియడ్స్ వచ్చినా కానీ నో ప్రాబ్లం. 5 రోజులు మీ పూజ గదిలో ఉండొచ్చు అనమాట. చేసే రోజు మాత్రం శుద్ధబద్ధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత మీరు పూజ గదిలోనే ఉంటుంది. 5వ రోజు వచ్చి మీరు చక్కగా స్నానం చేసి దాన్ని మీరు డిస్పోజ్ చేసేసేయచ్చు. కానీ ఈ రూ. 5 కాయిన్స్ 5 వారాలు చేర్చి పెట్టి ఏదైనా హుండీలో, భగవంతుని దేవస్థానం హుండీలో అనేది వేసేసేయండి. 5 వారాల తర్వాత 5 వారాలు వరుసగా చేయండి. ఒక వారం మళ్ళీ మాకు బ్రేక్ వచ్చిందండి, మేము ఊరికి వెళ్ళాము, ఏదైనా పీరియడ్స్ టైం అయింది అన్నప్పుడు ఆ వారం వదిలేసి మరొక వారం కంటిన్యూ చేసుకోండి, నో ప్రాబ్లం. అంటే 3 వారాలు చేశారు, మధ్యలో ఒక వారం మీరు బయటికి వెళ్ళాల్సి వచ్చింది లేదా పీరియడ్స్ టైం వచ్చేసింది, అలాంటప్పుడు మరొక వారం 4వ వారంగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో అంతే ఫ్రెండ్స్, ఈ సులభమైన పరిహారం చేయండి. మీరు ఆ నెయ్యి రాసేటప్పుడు తలుచుకుంటూ రాయండి అనమాట. మాకు రావాల్సిన డబ్బు మాకు వచ్చేసే విధంగా ప్రార్థన అనేది చేసుకోండి. అంటే ఆ యొక్క చిటికెన వేలుతో నెయ్యి రాస్తున్నారు కదా, ఆ రాసే సమయంలో మాకు రావాల్సిన డబ్బు మాకు రావాలి, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయాలి, మాకు రావాల్సిన డబ్బు అనేది క్లియర్ అయిపోవాలి, ఇలాగా మీరు అనుకుంటూ రాస్తునండి. తప్పకుండా మీకు ఈ 5 వారాల్లోపే మీకు ఇవ్వాల్సిన వారు తప్పకుండా తెచ్చిస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ పరిహారం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చేసి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహి మాత.